లైఫ్‌లో మనం చాలా మందిని కలుస్తాం. కానీ కొన్ని రిలేషన్‌షిప్స్ టెంపరరీ. కొన్ని మెమరీస్ ఫరెవర్. ఈరోజు మనం ఒక చిన్న ఫీలింగ్ గురించి మాట్లాడుకుందాం. అదే అటాచ్‌మెంట్. సమ్‌టైమ్స్ లైఫ్‌లో మనం కొన్ని మందికి ఈజీగా అటాచ్ అయిపోతాం. స్టార్టింగ్‌లో క్యాజువల్‌గా మాట్లాడతాం. స్లోగా వాళ్ళు మన డైలీ లైఫ్‌లో ఇంపార్టెంట్ అయిపోతారు. వాళ్ళతో మాట్లాడడం ఒక హ్యాబిట్‌లా అయిపోతుంది. వాళ్ళ ప్రెజెన్స్ మన డేని కొంచెం హ్యాపీగా మారుస్తాయి. మన హ్యాపీనెస్, మన థాట్స్, మన స్మాల్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళతో షేర్ చేస్తాం. అప్పుడు మనకు తెలీదు మనం వాళ్ళకి ఎంత అటాచ్ అయ్యామో అని. వాళ్ళు మన లైఫ్‌లో ఉంటే చాలు అని అనిపిస్తుంది. కానీ లైఫ్ అంతా సేమ్ ఉండదు కదా! సిట్యుయేషన్స్ మారిపోతాయి. జనాలు కూడా దూరమైతారు. అప్పుడు మనకి చాలా బాధ అవుతుంది. ముందు రోజులు గుర్తుకొస్తాయి. ఆ మాటలు, ఆ మెమరీస్ అన్నీ గుర్తుకొస్తాయి. కానీ ఒక నిజం ఏందంటే, మనం వాళ్ళతో స్పెండ్ చేసిన రోజులు మాత్రం నిజంగా చానా హ్యాపీగా ఉంటాయి. ఆ మూమెంట్స్ మన లైఫ్‌లో ఆల్వేస్ స్పెషల్‌గా ఉండిపోతాయి. వాళ్ళు మన లైఫ్‌లో ఇప్పుడు లేకపోయినా, వాళ్ళ మెమరీస్ మాత్రం ఎప్పుడూ మన దగ్గరనే ఉంటాయి. కాబట్టి అటాచ్‌మెంట్ అనేది తప్పు కాదు. కొన్నిసార్లు అది బాధనిచ్చినా కూడా, అది మన లైఫ్‌కి ఒక బ్యూటిఫుల్ మెమరీస్ క్రియేట్ చేస్తుంది. And sometimes those memories become the reason for your smile today.